హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా 70 ఏళ్ళు దాటిన వారందరికీ కేంద్రం మరో గుడ్ న్యూస్ అంటూ ఇప్పుడే మనకు ఒక లేటెస్ట్ న్యూస్ రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామంటే ఆ గుడ్ న్యూస్ ఏంటి అనేది వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి అయితే తెలిసే అవకాశం ఉంటుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా ఇక 70 ఏళ్ళు పైబడిన ప్రతి సీనియర్ సిటిజన్ను ఆయుష్మాన్ భారత్ పథకం పరిధిలోకి తీసుకొస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం అన్నారు. దీనివల్ల 70 ఏళ్ళు పైబడిన వృద్ధులకు 5 లక్షల వరకు ఉచిత చికిత్స లభిస్తుందని ప్రధాని తెలిపారు. ఢిల్లీలో బీజేపీ మేనిఫెస్టోను ఆవిష్కరించిన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాట్లాడారు. వృద్ధులకు, ముఖ్యంగా మధ్యతరగతికి చెందిన వారికి వారి అనారోగ్యాలకు చికిత్స వెనుక ఉన్న ఖర్చు చాలా పెద్ద ఆందోళన అని ఆయన పేర్కొన్నారు. ఇక వృద్ధుల అతిపెద్ద ఆందోళన ఏమిటంటే వారు వ్యాధులకు చికిత్స ఎలా భరించాలి. ఈ ఆందోళన మధ్యతరగతికి మరింత తీవ్రమైనది. 70 ఏళ్ళు పైబడిన ప్రతి వ్యక్తిని పరిధిలోకి తీసుకొస్తామని బీజేపీ ఇప్పుడు సంకల్పం తీసుకుంది. ఆయుష్మాన్ భారత యోజన అని మోదీ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ట్రాన్స్జెండర్ వర్గాలకు చెందిన వారిని కూడా ఆయుష్మాన్ భారత పరిధిలోకి తీసుకొస్తామన్నారు. ఆయుష్మాన్ భారత పథకం పరిధిలోకి ట్రాన్స్జెండర్లను కూడా తీసుకురావాలని బీజేపీ నిర్ణయించింది. ఇక ప్రస్తుతం 34 కోట్ల మందికి పైగా పౌరులు ఆయుష్మాన్ భారత పథకం కింద 5 లక్షల వరకు ఉచిత ఆరోగ్య బీమా అయితే పొందుతున్నారు. ఇక ఆయుష్మాన్ భారత పథకం గురించి తెలుసుకోవాలి అంటే ఆయుష్మాన్ భారత పథకం భారతదేశం అంతటా 80 కోట్ల మందికి పైగా ప్రజలకు 5 లక్షల ఆరోగ్య బీమా కవరేజీని అందిస్తుంది. ఇక ఈ పథకాన్ని వాస్తవానికి కేంద్ర బడ్జెట్ ప్రకటన సమయంలో భారత మాజీ ఆర్థిక మంత్రి దివంగత అరుణ్ జైట్లీ ప్రారంభించారు. ఇక ఈ పథకం కింద ప్రాథమిక, మాధ్యమిక మరియు తృతీయ స్థాయిలలో నివారణ, ప్రమోషన్ మరియు అంబులేటరీ కేర్ వంటి సౌకర్యాలు కవర్ చేయబడతాయి. ఇక 3 రోజుల ఫ్రీ హాస్పిటలైజేషన్ మరియు 15 రోజుల పోస్ట్ హాస్పిటలైజేషన్ ఖర్చుల వంటి రోగ నిర్ధారణ మరియు ఔషధాల వరకు వర్తిస్తుంది. ముందుగా ఉన్న వైద్య పరిస్థితులు మొదటి రోజు నుండి కవర్ చేయబడతాయి. ఇక పథకం యొక్క ప్రయోజనాలు భారతదేశం అంతటా పోర్టబుల్. ఇది ఒక లబ్ధిదారుడు నగదు గ్రహీత చికిత్సను పొందేందుకు భారతదేశంలోనే ఏదైనా ఎంపానల్ ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రిని సందర్శించవచ్చని సూచిస్తుంది. ఆయుష్మాన్ భారత్ కింద కవర్ చేయబడిన సేవలు, మందులు, సామాగ్రి, రోగ నిర్ధారణ సేవలు, వైద్యుల ఫీజులు, గది ఛార్జీలు, సర్జన్ ఛార్జీలు, ఓటీ మరియు ఐసీయూ ఛార్జీలు మొదలైన వాటికి మాత్రమే పరిమితం కాకుండా చికిత్సకు సంబంధించిన అన్ని ఖర్చులను కవర్ చేసే దాదాపు 1929 విధానాలు కూడా ఉన్నాయి.